Hi everyone, welcome back to my Sumanthreddis Vlogs channel. ప్రజెంట్ మీరు ఈ వీడియో చూసి మీకు అర్థమై ఉంటుంది. నేనైతే జర్నీలో అయితే ఉన్నాను. ఇది ట్రైన్ వచ్చేసి అమరావతి ఎక్స్ప్రెస్ సాలిమార్ టు వాస్కోడిగామా. సో మేమైతే ఇప్పుడు గోవాకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మీకు గోవా అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న అందరికీ నా అడ్వైస్ ఏంటంటే వెళ్ళేటప్పుడు ఒకవైపు జర్నీ అయినా సరే మీరు ట్రైన్లో అయితే చేయండి వాస్కోడిగామాకి. ఎందుకంటే హుబ్లీ స్టేషన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి నెక్స్ట్ వాస్కోడిగామా వెళ్ళేదాకా మీకు ఎక్సలెంట్ అయితే వ్యూస్ ఉంటాయి. మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం ఫారెస్ట్, అడవి, హిల్స్ అండ్ మధ్యలో కూడా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు ఎప్పుడు చూడలేరు అంత దగ్గరగా అయితే ట్రైన్ అయితే పాస్ అవుతుంది దూద్సాగర్ వాటర్ ఫాల్స్ నుంచి. సో ఇవన్నీ కూడా మీ గురించి వీడియోస్ అన్నీ కూడా తీసి అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ సీన్స్ ఎలా ఉంటాయంటే చూసి కొలితే చూడాలనిపిస్తాయి. అంత అయితే బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అందుకని మీరు గోవా అయితే వెళ్ళాలనుకుంటే ఈవెన్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒకసారైనా సరే ట్రైన్ జర్నీ అయితే చేయండి. మీరు చాలా అయితే ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. చూడండి, ఇప్పుడు సన్ రైజెస్ మౌంటైన్స్ని పడి ఎదురుగుండా మీరు చూసారు దూరంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం వచ్చింది దూద్సాగర్ స్టేషన్, రైల్వే స్టేషన్. అంటే స్టాప్ అయితే ఉండదు కానీ స్లోగా అయితే మూవ్ అవుతుంది ట్రైన్. సో మీరు వాటర్ ఫాల్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు ట్రైన్లోని వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్లో అయితే కూర్చోండి. ఫస్ట్ స్టేషన్ దాటగానే ఒక పెద్ద కేవ్ అయితే వస్తుంది. కేవ్ నుంచి బయటికి రాగానే మీకు వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. చాలా పెద్దది దూద్సాగర్ వాటర్ ఫాల్ అనేది, చాలా ఫేమస్. సో అంటే ట్రైన్ అనేది ఆ ప్లేస్లో కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మరి స్లో అయితే చేయరు కానీ మీరు చాలా ఫాస్ట్గా అయితే చూడాలి. నేను మీకు కేవ్ వస్తుందని చెప్పాను కదా, ఇదే ఆ కేవ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కేవ్లో అయితే ఉన్నాం. ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. సో ఇప్పుడే మనం కేవ్ నుంచి అయితే బయటకు వచ్చాం. ఇప్పుడు మీకు కొద్దిగా ఎదురుగుండా చూపిస్తాను. అంటే దూరం నుంచి అయితే కనిపిస్తుంది. ఇంకో చూసారు కదా వాటర్ ఫాల్స్, దూరం నుంచి అయితే కనిపిస్తుంది. అందరూ కూడా ఫోన్స్ బయటకు పెట్టి మరే వీడియో తీస్తున్నారు. సో నేను కూడా చేస్తున్నాను. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళగానే మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను. ఆ వాటర్ ఫాల్స్ అనేది ఎలా పడుతుంది, ఎంత పెద్దదో మీకు చూదురు. కానీ దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు ట్రైన్ జర్నీ బెస్ట్ వర్త్ కాదని చెప్పి. ఇప్పుడు మనము దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదే ఆ వ్యూ చూడండి సార్, దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో. అండ్ మీకు రైట్ సైడ్లో కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇది రైట్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.
ఇది అవగానే మేమైతే వాస్కోడిగామా స్టేషన్ అయితే దిగ్గానే స్టేషన్ దగ్గర ఉన్న బైక్ రెంటల్ షాప్లో అయితే ఒక స్కూటీని అయితే రెంట్కి తీసుకొని మేము స్టార్ట్ అవ్వాం వాస్కోడిగామా స్టేషన్ దగ్గర నుంచి. సో మేమైతే ఇప్పుడు బాగా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే రూమ్ అయితే బాగా బీచ్ నియర్లో అయితే తీసుకున్నాం. అందుకని మేము నైట్ అయితే మేము 10కి అయితే రీచ్ అవ్వాం. ట్రైన్ వచ్చి 6 hours డిలే అయితే ఉంది. సో ఇది నైట్ వ్యూ. ఇది కేబుల్ బ్రిడ్జ్ చాలా ఫేమస్ అంట. సో నైట్ వ్యూ అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉంది. రోడ్స్ మాల్ని వీడియో తీయడం కూడా చాలా బాగుంది అండ్ చాలా బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుంది నైట్ లైటింగ్ వాల్ని. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది మా హోటల్లో. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫస్ట్ అయితే మార్నింగ్ 7 స్టార్ట్ అయిపోయి పారా రోడ్కి అయితే రీచ్ అవ్వాం. పారా రోడ్లో వ్యూస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆ పక్కన ఈ పక్కన అనుకున్న ట్రీస్ ఉన్నాయి, మధ్యలో చిన్న రోడ్ అయితే ఉంది. కానీ ఈ పక్కన ఎక్కడ కూడా మనం వెహికల్స్ని పార్క్ అయితే చేయనివ్వట్లేదు. నో పార్కింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అందుకే ఒక దిక్కున పార్క్ ఉంది ఎదురుగుండగా, అక్కడే మనకి పార్కింగ్ అయితే ఇచ్చారు. సో అక్కడ బైక్ పార్క్ చేసి మనం అయితే ఫొటోస్ కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ గోవాలో ఏంటంటే ప్రతి దిక్కును కూడా ఏ పార్కింగ్ అయినా సరే అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. పర్ బైక్ అయితే 50 రూపీస్, కొన్ని దిక్కున 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదే పారా రోడ్, చాలా అయితే బాగుంది. కానీ మన కోనసీమ డిస్ట్రిక్ట్ కానీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో తీయాలంటే చాలా అయితే ఉంటాయి రోడ్స్, కానీ ఇక్కడ వాళ్ళకి తెలియదు కదా, అది చాలా ఫేమస్ చేశారు. చర్చ్, గోవాలో చర్చెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. సో పారా రోడ్ తర్వాత నెక్స్ట్ మా జర్నీ వచ్చేసి అరంబోల్ బీచ్కి అయితే వెళ్తున్నాం. అరంబోల్ బీచ్ మార్నింగ్ అయితే ఎవరైతే ఉండో, కానీ జస్ట్ ఈ విధంగా ఉందని చెప్పి చూడడానికి అయితే వెళ్ళాము. జస్ట్ చూడండి, ఇది అరంబోల్ బీచ్. ఫారినర్స్ అండ్ రెసిడెంట్స్ కూడా అయితే అరంబోల్ బీచ్కి అయితే వస్తారంటే ఎక్కువ. సో నైట్ అయితే మనకి ఎంత కనిపిస్తారు, కానీ మార్నింగ్ ఎవరైతే లేరు. ఇది మార్నింగ్ వచ్చే టైం వచ్చి 11 ఆ టైంకి అయితే వెళ్ళాము మేము. ఎవరైతే లేరు, ఖాళీగా అయితే బీచ్ ఉంది. సో నైట్ టైం అయితే బాగుంటుంది అన్నారు అడిగితే. నెక్స్ట్ మేము ఇప్పుడు ఉన్న లొకేషన్ వచ్చేసి చపోరా ఫోర్ట్. ఈ ఫోర్ట్ మేము స్టెప్స్ ఎక్కేటప్పుడు ఈ లొకేషన్ వ్యూస్ అన్నీ కూడా. ఇంకా మేము ఫోర్ట్ పైకి అయితే వెళ్ళలేదు, జస్ట్ సగం అయితే ఎక్కాము మెట్లు. ఈ ఫోర్ట్ కూడా అందరూ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చుట్టూరు కూడా. అండ్ ఓషన్ వ్యూ అయితే చాలా బాగుంది. బాగా మౌంటైన్ పైనుంచి మనం చూస్తుంటే మొత్తం ఓషన్ అంతా కూడా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా. చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే మనం ఆ ఫోర్ట్ నుంచి కలంకోట బీచ్ రోడ్కి అయితే వెళ్తున్నాం. సో ఆ ఫోర్ట్ నుంచి నియర్లీ ఒక 12 to 15 km అయితే ఉంటుంది.
కలంగుట్ట బీచ్ రోడ్కి నియర్ బై. సో ఇది కలంగుట్ట బీచ్ రోడ్లో ఉన్న షాప్స్ అన్నీ కూడా స్టోర్స్, అన్ని రకాల స్టోర్స్ అయితే కలంగుట్ట బీచ్ రోడ్లో అయితే ఉన్నాయి. మీకు ఏ వస్తువైనా సరే ఈజీగా అయితే దొరుకుతుంది ఇక్కడ. చాలామంది అయితే కలంగుట్ట బీచ్ దగ్గర అయితే టాటూస్ కట్టాలని బయటకు వచ్చేసి అడుగుతున్నారు. 20కి టాటూ వేస్తాం, 30కి టాటూ వేస్తాం, పర్మనెంట్ అయితే 100 అంట, టెంపరీ అయితే 20 and 30 రూపీస్ అంట. సో నేను ఈ వీడియోని ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్.